అమ్ము, నువ్వు నిజంగానే ఆ పక్కింటి రవి అంకుల్ని పెళ్లి చేసుకుంటున్నావా? అవును. ఏ, నీకు అతను నచ్చాడా? నచ్చాడనే అనుకుంటున్నాను. ఎందుకు నచ్చాడు? ఏమో తెలీదు అదంతా. మరి ఎందుకు అతన్ని పెళ్లి చేసుకుంటున్నావు? నీకెందుకే? నువ్వు చేసుకుంటావు అతన్ని? నేనా? చీయా? నాకు అతనంటే చాలా భయం బాబోయ్. ఎందుకు భయం? నిన్నెప్పుడన్నా ఏమన్నా అన్నారా? ఏమనలేదు, కానీ అతన్ని చూస్తేనే భయమేస్తుంది. ఎంత పెద్దగా ఉన్నాడో. మేము అతని బుల్లెట్ దగ్గర ఆడుకుంటున్న ప్రతిసారి వచ్చి కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. అందరం భయపడి పారిపోయే వాళ్ళం. మరి నీకు భయం లేదా అమ్ము? నువ్వే ఒక పెద్ద రౌడీవి. అందరూ నిన్ను చూసి భయపడాలి. నీకేంటి భయం? అమ్మో, ఏం చేస్తున్నావే? చీర మొత్తం నలిపేసుకున్నావా? చిన్న పిల్లవా నువ్వేమైనా? అందరూ నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వేమో ఆడుకుంటున్నావు. రా. అమ్మా, ఏంటి? అంతా ఓకేనా? అంతా ఓకేరా. రా. ఇలా వచ్చి కూర్చోనన్న, ఫ్రీగా ఉండు. ఇదేం ఫార్మాలిటీలా ఫీల్ అవ్వకు. ఏంటమ్మో, నిన్నేమన్నా మేము ఇప్పుడు చూస్తున్నావా ఏంటి? నువ్వు మామూలుగా ఎలా ఉంటావో అలా ఉండు. మొన్న ఆ వాటర్ ట్యాంకర్ వాడితో గొడవ పడుతుంటే చూశాను. భలే గడుసు పిల్ల అనుకున్నాను. ఇప్పుడు చూడు ఎంత వినయంగా కూర్చుందో. అసలు ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని డౌట్ వచ్చేలా ఉంది. డౌటే వద్దు సుబ్రహ్మణ్యం గారు, అదే గడుసు పిల్ల. ఇంక దాని గడుసు రోజులు అయిపోయాయి అన్నయ్య గారు. ఇప్పుడు మీ కోడలు కాబోతోంది. వినయంగా ఉంటే దానికే మంచిది. ఇన్నాళ్ళు పక్క పక్క ఇళ్లలోనే ఉన్నాం. ఇదేదో వీళ్ళే సెటిల్ చేసుకుని ఉంటే మనకి ఈ పని తప్పేది కదా. అవును కదా, అదే మా పెంపకం సార్. అంతేలేండి, మన పిల్లలు మన పనులు అమ్ము నిన్నే దొంగ చూపులు చూస్తున్నాడు. తెలుసు. అమ్మో, ఒకసారి వచ్చి రవి పక్క నించుంటే ఈడు జోడు బాగుందో లేదో చూద్దాం. రవి, వెళ్ళరా, వెళ్ళు. ఏమైంది? మీరు రేపు పొద్దున స్టేషన్కి ఎప్పుడు వెళ్ళాలి? 7:00 అక్కడ ఉండాలి. ఫస్ట్ డే కదా, టైంకి వెళ్ళకపోతే బాగోదు. టిఫిన్ తిని వెళ్ళండి అయితే. సరే. మరి లంచ్ సంగతి ఏంటి? ఇంటికి వస్తారా? కుదరదు. జాయిన్ అయిన కొత్తలో అయితే అసలు కుదరదు. నేను చూసుకుంటాలే, పక్కన ఏదైనా హోటల్ ఉంటుంది కదా. అవును, నువ్వు ఇంట్లో ఒకదానివే ఉంటావా? అయ్యో, ఇప్పుడు అదెందుకు గుర్తు చేశారు? ఆల్రెడీ భయపడి చేస్తున్నాను. నా జన్మలో నేను ఎప్పుడు ఒక్కదానే లేను. ఎందుకు భయం? ఇన్స్పెక్టర్ పెళ్ళాం జోలికి వచ్చే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడేంటి పెళ్ళాం జోలికి వస్తే? అమ్మ తోడు,
అడ్డంగా నరికేస్తా. అబ్బో మా ఆయన హీరో. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. అత్తరు కొట్టేశావు. నీకేం కావాలి చెప్పు. డైలాగ్ కోసమా? కాదు, పెళ్ళయి ఇన్ని రోజులైంది కదా, సో నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. చెప్పు, నీకేం కావాలి? ఇంకో 4 రోజులు ఆలోచించు. సారీ గుర్తొచ్చింది. వచ్చేటప్పుడు నా కుట్టు మిషన్ మా అమ్మకి ఇచ్చొచ్చాను. నాకు కొత్త కుట్టు మిషన్ కావాలి. ఏ టెడ్డీ బేరో, చాక్లెటో, చీరో అడుగుతా అనుకున్నాను. పెద్ద బ్యాండే వేసావుగా, నిజంగా కావాలా? బొమ్మలు, పాల పిక్కలు అడగడానికి నేనేమైనా చిన్న పిల్లనా? అవును. కాదా మరి? కాదు. అయినా నీ కుట్టు మిషన్ దేనికి? సంపాదించడానికి. చిచి, పెళ్ళాం సంపాదన మీద బతికేవాడు అస్సలు మగాడే కాదు. ఏ? నేను సంపాదిస్తే మీరు తగ్గిపోతారా? నాకు ఇంట్లో కూర్చొని తినడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ మీ అమ్మ నాన్నకు మాట ఇచ్చాను, నేను బాగా చూసుకుంటానని. ఒక మంచి భర్తగా నా భార్య అవసరాలన్నీ తీర్చడం నా బాధ్యత. అయితే అన్నీ తీరుస్తారా? స్నానం చేసేటప్పుడు ఒకటి దొరికింది. ఇది నీదేనేమో చూడు. నాది కాదే. నీది కాదా? నీది కాదా? నువ్వేం చేసావు? చెప్పే కదా. ఈమె లిని మన పక్కింట్లోనే ఉంటారు, స్కూల్ టీచర్గా చేస్తారు. New CS, Ravindranath. మా అమ్మ నువ్వేం మాట్లాడుకున్నారు? వాళ్ళకి బోర్ కొడుతుందంట, పిల్లల్ని ఎప్పుడు కంటారని అడిగారు. వాళ్ళకు బోర్ కొడుతుంది, మరి నీకు? నీకు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్. అవును సార్, ఎప్పట్లాగే మన డిఐజీ గారు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళారు. పాప మా స్టేషన్ సిఐ అప్పుడే ఏదో పనుండి పక్కకి వెళ్ళాడట, అంతే. వెపన్స్ రూమ్ లాక్ లేదని, ఎఫ్ఐఆర్ రికార్డ్స్ అన్ని చిందరవందరగా పడున్నాయని, ఎవరో క్లీన్ షేవ్ చేసుకోకుండా వచ్చారని, సిఐ స్టేషన్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి మరీ సస్పెన్షన్ లెటర్ చేతికిచ్చి పంపించారు. అంతా కలిపి ఒక సిఐని, 2 ఎస్ఐల్ని, 2 కానిస్టేబుల్ని ఆలోచించకుండా ముడ్డు మీద ఇంటికి పంపించేశారు సార్. ఏ స్టేషనో సార్? నీకెందుకురా? నా బిడ్డని ఏం చేశారు? సార్ 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 అక్కడ కూర్చో. ఏంటి కేసు? పోలీస్ స్టేషన్ కేసు సార్, నోట్ చేసుకుంటున్నాం. కూర్చోండి, చూసుకోండి. ఓకే సార్. ఇక్బాల్ సార్. సార్ నా బిడ్డని ఏం చేశారో చూడండి సార్. కుక్కలు. మీ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది అని మీరు ముందే కనిపెట్టుకొని ఉంటే విషయం ఇంత దూరం రాదు కదా. ఇప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏంటి? మరేం చేయాలి సార్? రోజంతా పనిచేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోతుంది. వీళ్ళయ్యేమో ఎందుకు పనికిరాడు, ఇంకెవరు చూసుకుంటారు సార్? మా పోలీసులైనా ఎంతవరకని చూసుకోగలరండి? తిప్పి కొడితే 10 మంది ఉన్నాం ఏరియా మొత్తానికి. ప్రతి సందుకి కాపలా కాయాలంటే కుదరదు. అయినా కన్నింది మీరే కదా, మీరే చూసుకోవాలి. సార్, మనం హెల్ప్ చేస్తామని మన దగ్గరికి వస్తే మనం కూడా చేయకపోతే ఎక్కడికి పోతారు? సార్ అది కాదు సార్. వీళ్ళని కాపాడడం మన బాధ్యత, అంతేకాదు మన ఏరియాలో ఉన్న ఆడవాళ్ళందరినీ కాపాడడం మన బాధ్యత. సార్ నా ఉద్దేశం అది కా. ఏడవకండమ్మా, నేను తప్పకుండా వాళ్ళని పట్టుకుంటాను. అంతేకాదు ఇలా ఎవరికి జరగకుండా చూసుకుంటాను. అది చాలయ్యా. చూడమ్మా, నువ్వు సిగ్గుపడి మొహం దాచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన పనికి వాళ్ళు మొహం దాచుకోవాలి, నువ్వు కాదు. గుడ్. అమ్మాయిని తీసుకెళ్ళండి అమ్మా. మంచిదయ్యా. సారీ సార్. పర్లేదు. ఇక్బాల్ సార్. సార్. మన ఏరియాలో జనాలు మనకి హెల్ప్ చేయడానికి ఒక వాలంటీర్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయమని చెప్పండి. సార్. వాలంటీర్స్ని వెతకండి సార్. పెట్రోలింగ్ చేసి వాళ్ళకి ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే
వెంటనే మనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి. అలాగే సార్. మన కళ్ళు చెవులు మాత్రమే సరిపోవు. సార్ మన కర్ణాటక పోలీస్ చేసినట్టు సురక్షా మిత్రనా సార్? అవును, కమ్యూనిటీ పోలీసింగ్ అమలు చేస్తే మనకు సేఫ్టీ పెరుగుతుంది. Yes, sir. ఏం జరిగినా మనకు వెంటనే తెలుస్తుంది. ఇది అందరికీ తెలిసేలా చేయండి. మన ఏరియాలో ప్రతి ఒక్క స్ట్రీట్కి ఒక వాలంటీర్ ఉండాలి. సార్ ఐడియా బాగుంది సార్, కానీ ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే డిఏజీ గారి పర్మిషన్ కావాలి కదా సార్? అయితే వెంటనే డిఐజీతో నేను మాట్లాడతాను సార్. ఆయనే అనౌన్స్ చేస్తే ఇంకా మంచిది. ఓకే ఓకే సార్. ఓకే సార్. చాలా బాగుందమ్ము కదా, లేటెస్ట్ మోడల్ ఇది. 10,000 ఉంటుంది. నీ మొగుడికి నువ్వంటే ఎంత ప్రేమో. అవును, అందుకే ఇన్ని రోజుల తర్వాత లాస్ట్ నైట్ ఆయనకి ఐ లవ్ యూ చెప్పాను. నా బంగారమే. హలో, ఇప్పుడే మీ గురించి. టైం 1 గంట దాటింది. ఎక్కడ తిరుగుతున్నావే? నేను ఇంట్లోనే ఉంటే. ఇంట్లోనా? ఏం చేస్తున్నావు? అంటే అది నేను లంచ్ కోసం వెయిట్ చేస్తుంటానని తెలీదా? లంచా? అమ్ము, లంచ్ తీసుకొస్తున్నావా లేదా? అది ఇవాళ వంట చేయడం కొంచెం లేట్ అయితేను తెస్తున్నా. ఇప్పుడే బయలుదేరుతున్నా. హలో, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. అడగండి. నువ్వు వంట చేయడం లేట్ అయిందా, లేదా తీసుకురావడం మర్చిపోయావా, లేదా నాకు తిండి పెట్టే బాధ్యత నీది కాదనిపించిందా? చెప్పు. అమ్ము, తెలుసు కదా ఇది పోలీస్ స్టేషన్. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. అబద్ధాలు చెప్తే దొరికిపోతావు. మీకు ఇవాళ లంచ్ తేవాలన్న విషయం నాకు తెలీదు. ఏమైంది రవి? నాకు నీ ముష్టేం అక్కర్లేదు. కష్టపడి లంచ్ తెచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయ్యో రవి, నేను అలా అనలేదు రవి. ప్లీజ్ రవి, వచ్చి తినండి ప్లీజ్. ఇంకెప్పుడు నువ్వు ఎలా లేదు. అన్నావో నాకు కరెక్ట్గా అర్థమైంది. ఇంకోసారి చచ్చినా నేను ఇబ్బంది పెట్టను తల్లి. నా తిప్పలు నేను పడతాను. సారీ ఫర్ బాదరింగ్ యూ. అయ్యో రవి, సారీ అండి. నా ఉద్దేశం అది అమ్మో, నాకు చాలా కాదండి. పనులు ఉన్నాయి. నీలా కాదు. నీకేం ప్రాబ్లం లేకపోతే అక్కడ 10 నిమిషాలు కూర్చొని ఆ తర్వాత వెళ్ళు. నువ్వు తొందరగా వెళ్ళిపోతే అందరూ ఏవేవో అనుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు ఎందుకు ఇలా అంటున్నారు రవి? ప్లీజ్ రవి, వచ్చి తినండి. లేవండి, ముందు లేచి తినండి. అమ్మో, రవి, రవి, సత్య, ఎస్ సార్. మేడం కోట పిలిపించు. ఓకే సార్. ఈరోజు ఎలా జరిగింది?
తినండి. ఆకలిగా లేదు, నువ్వు తిని. గుడ్ నైట్. పడుకొనిస్తావా? పడుకోనివ్వను. ఎంత యాభై నీకు? ఒక్కరోజు కూడా సెక్స్ లేకుండా బతకలేవా? నమస్తే మేడం. నమస్తే. లంచ్ తీసుకోండి. ఓకే మ్యామ్, ప్లీజ్. సురక్ష మిత్రస్ ప్రజల నుంచే వాలంటీర్స్ని పిక్ చేస్తున్నాము. వాళ్ళు 24 అవర్స్ సర్వేలెన్స్లోనే ఉంటారు. ఏం జరిగినా మాకు వెంటనే ఇన్ఫామ్ చేస్తారు. మేము వెళ్ళి ఆ సమస్యని పరిష్కరిస్తాం. నా అండర్లో ఉన్న అన్ని స్టేషన్స్లో ఇది వెంటనే అమలు చేస్తున్నాం. దీనివల్ల క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ ఐడియా ఎవరిదో కాదు, మన సిఐ రవీంద్రనాథ్ది. హీ ఈస్ వన్ ఆఫ్ అవర్ బ్రైటెస్ట్ పోలీస్ ఆఫీసర్స్. సూన్ we'll be implementing the Suraksha Mitra. We are very proud of you, sir. We hope that the press and media. సార్ మీరు ఇప్పుడు పక్కా తాగాల్సిందే సార్. ఏంటినా అది చాలా రోజు ఏం తాగి, అందుకే ఆలోచిస్తున్నాను. సార్ ఆలోచించకండి సార్, ఈ రోజు మీరు తాగాల్సిందే. ఒక్కరోజు మాత్రం తాగండి సార్. అవును సార్, ప్లీజ్ సార్. ఏమవుతుంది సార్? మేడం గారు ఏమంటారు? నేను తాగొచ్చా? నన్ను అడుగుతున్నారేంటి? ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. అరే నేనెందుకు ఆయన ఆపుతాను? ఇంకేం ప్రాబ్లం లేదంటే ఓకే. పోయి జల్దీ జల్దీ. ఓకే. ఇక్బాల్ గారు స్టార్ట్ చేయండి. మై షాయర్ అరే ఇక్బాల్ సార్, క్లాసిక్ సాంగ్. मगर जब से देखा मैंने तुझको मुझको शायरी आ गई. వాహ్ సార్, నెక్స్ట్ లైన్కి వెళ్ళండి సార్. मैं आशिक तो नहीं मगर ఒక్క నిమిషం చెప్పండి సార్. ఒక మాట చెప్పాలి ఇక్బాల్ సార్. నరేష్, నువ్వెంత అదృష్టవంతుడో తెలుసా? నీ పెళ్ళానికి నువ్వంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానం. పుణ్యం కొద్దీ పెళ్ళాం అంటారు. పూర్వజన్మలో చాలా మంచి పనులు చేసి ఉంటావు, అందుకే దేవుడు నీకు ఇంత మంచి పెళ్ళాన్ని ఇచ్చాడు. సార్ కానీ నేనంత పుణ్యం చేసుకోలేదేమో. దేవుడా నన్ను క్షమించు, నేను పాపాత్ముడిని. ఏంటి సార్ మీరు? సార్ అరే క్యా సాబ్, క్యా బోల్ రే సాబ్? 1 మంత్ నుంచి మేడం గారు లంచ్ తీసుకొస్తున్నారు సాబ్. మేడం గారికి మీరంటే చాలా ప్రేమ సార్. బహుత్ లక్కీ సాబ్. పిచ్చి ఇక్బాల్, నీకేం తెలుసు? అది ఒక్కరోజు ముచ్చట, రెండో రోజు మర్చిపోయింది తెలుసా? అవునా? ఏంటి మేడం? నేనే ఫోన్ చేసి సిగ్గు లేకుండా అమ్మా అన్నం పెట్టు తల్లి అని అడుక్కోవాల్సి వచ్చింది. నమ్మట్లేదా? ఒట్టు. అసలు ఆవిడ నన్ను పట్టించుకోవడం లేదు. రోజంతా ఇంట్లో మషిన్ కుట్టుకుంటుంది, సూది మాత్రం నా గుండెకే గుచ్చుకుంటుంది. కామం వారం ఉంటే ప్రేమ నెల ఉంటుందంట. ఆ తర్వాత జీవితం మొత్తం చావు కోసం కాచుకొని కూర్చోడమే. అర్రే స్టార్ట్ చేశాడు.
బాగా తడిచిపోయాం కదా. ఏమైంది? ఎందుకు అలా మొహం పెట్టుకున్నావు? నీకు తెలీదా ఎందుకు అందరి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడారు? నాకు చాలా బాధేసింది. ఏయ్, అది జోకే, దానికంత ఫీల్ అవుతే ఎలా? అది జోక్ కాదు. పొద్దున్నుంచి రాత్రి దాకా మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. తెలుసు కదా మీకు. అబ్బో, ఏ పెళ్ళానికి లేనంత ప్రేమ నీకే ఉందన్నమాట. నేను అలా అనట్లేదు, కానీ నేను మీ గురించి ఏం పట్టించుకోనట్టు మాట్లాడకండి అని చెప్తున్నాను. అది కూడా మీతో పాటు పనిచేసే వాళ్ళ ముందు. వాళ్ళ నా గురించి ఏమనుకుంటారు? వాళ్ళేమనుకుంటే నీకేంటి? అలా అంటారేంటి? వాళ్ళు ఏమనుకున్నా పర్లేదా? మీకు ఓకేనా? సరే, నేను కూడా అందరి ముందు రోజు నేను ఏ టైంకి లంచ్ చేస్తానని మిమ్మల్ని అడుగుంటే మీరు చెప్పగలిగేవారా? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు నాతో వస్తున్నావా లేదా? ముందు నేను అడిగిన దానికి చెప్పండి. మీరు ఎప్పుడైనా నా గురించి పట్టించుకున్నారా? నేను తిన్నానా లేదా అని ఒక్కసారైనా అడిగారా? నేనెవరితో చెప్పుకోవాలి? సరే, నువ్వు నడుచుకుంటా. రవి, ఆటో వాడికి డబ్బులు ఇవ్వాలి. రైట్ సార్. రేపు స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళు. ఓకే సార్. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? ఇంకోసారి పిచ్చివాగుడు వాగితే ఈసారి తలుపు కూడా తీయని చెప్తున్నా. ఇంకొకసారి మీరు ఇలా చేస్తే నేను కూడా ఇంటికి తిరిగి రాను చెప్తున్నా. సారీ, నేను ఇలా చేసి ఉండకూడదు. నువ్వు ఇంటికి తిరిగి రానేసరికి నాకు చాలా కోపం వచ్చింది. నువ్వు లేకుండా నేను ఉండలేనని నీకు తెలీదా? అలాంటిది నువ్వు నన్ను అంత మాట అంటే నాకు ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించావా? అందుకే కంట్రోల్ చేసుకోలేదు. నేను అసలు ఇలా బిహేవ్ చేయను. ఐఎమ్ వెరీ సెన్సిటివ్. అయ్యో, డ్రెస్ అంతా అయిపోయింది. ఐఎమ్ సారీ. ఆటో కోసం చాలాసేపు వెయిట్ చేసావా? ఆకలిగా ఉందా? దోశ తింటావా? నువ్వు వెళ్ళి చేంజ్ చేసుకోరా, నేను దోశ చేసి పెడతాను. ఇదంతా పెంట పెంట చేశాను కదా, నేను క్లీన్ చేస్తాను. నువ్వు వెళ్ళు. ఏంటల్లుడు గారు మీరు? మావయ్య గారు, మా పెళ్లి కోసం మీరు ఎంత తప్పు చేశారో నాకు తెలుసు. ఏదో నా వంతు సాయం తీసుకోండి, చెప్తాను. వద్దల్లుడు గారు, ఇది కరెక్ట్ కాదు. ఆంటీ, మీరు నన్ను రవి అని పిలవండి. ఎప్పటికీ నేను మీ రవినే. కొత్తగా అల్లుడు గారు అని పిలుస్తున్నారు. మా అమ్మ నాన్న అప్పులు ఉండి కంగారు పడుతుంటే నేను ఎవరా చెప్పండి? అమ్ము, చెప్పమ్ము నువ్వైనా. తీసుకోండి నాన్న. థ్యాంక్స్ అల్లుడు గారు. ఆంటీ,
రవి రవి సరే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొస్తాను. ఇవాళ లంచ్ అద్దరిపోవాలి. సరే వెళ్ళొస్తాను. ఎందుకు ఏడుస్తున్నావే? ఏంటమ్మా చెప్పు, అమ్మ అడుగుతుంది కదా. ఏదైనా ప్రాబ్లమా? ఎందుకమ్మా తొందరపడి నాకు పెళ్లి చేశారు? తొందరపడి చేసావా? 25 ఏళ్లే నీకు. ఇంకా లేట్ అయితే షష్టి పూర్తి చేయాలి. ఇంకొన్నేళ్ళు నేను మీతోనే ఉంటే నీకేం పోయేది? గుర్తొచ్చినప్పుడు కనీసం మొహం కూడా చూడలేను. లైఫ్ అంటే అదే కదా అమ్ము. వద్దు, నాకు ఈ లైఫ్ నచ్చట్లేదు. నాకు మీతోనే ఉండాలనుంది. మీరు అసలు నాకు పెళ్లి చేసి ఉండకూడదు. ఏంటమ్మా? సారీ, చేజారు పడిపోయింది క్లీన్ చేస్తుంటే. అయ్యో మీకెందుకు శ్రమ, నేను చేస్తాను. అయ్యో పర్లేదంటే, నాకు ఇది అలవాటే. మీరు నా మీద కోపంగా ఉన్నారు. నాకు తెలుసు కోపంగా ఉన్నారు. ఏమైంది? నీకు తెలుసు కదా నాకు సోఫాలో కూర్చొని తినడం అలవాటని. తెలుసు. మరి వాళ్ళకెందుకు చెప్పలేదు? వాళ్ళు మీతో కలిసి భోంచేయాలనుకున్నారు, అందుకే చెప్పలేదు. ఒక్కసారే కదా. నా గురించి ఎవరు ఆలోచించరు. ఇది నా ఇల్లా లేదా వాళ్ళదా? ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు అనవసరంగా? రవి ఆగు, ఏమైంది? నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు. నోటుకొచ్చినట్టు మాట్లాడు. రవి రవి నా మాట వినండి. వెళ్ళకండి, ఆగోదు ప్లీజ్. రవి రవి వెళ్ళకండి. అమ్మ నాన్నకేం చెప్పాలి? వాళ్ళు మొదటిసారి ఇంటికి వచ్చారు కదా. నేను సంతోషంగా ఉన్నాను అనుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతారు. ప్లీజ్ ప్లీజ్ రవి వెళ్ళొద్దు. సంతోషంగా లేవా? సరే, నువ్వు సంతోషంగా లేవంటే మరి ఇక్కడెందుకు ఉంటున్నావు? నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా. నేను ఇంటికి వచ్చేసరికి ఎవరు కనిపించకూడదు. రవి మాట్లాడుతుంది మీ అమ్ము 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 నా మాట విను, నా మాట విను అమ్ము. అమ్ము అమ్ము నా మాట విను, నా మాట విను, నా మాట విను, నా మాట విను. సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ విను, నేను కావాలనుకోవట్లేదు. సరే సరే, కోపంగా ఉన్నావు. నేను కావాలనుకోవట్లేదు. నువ్వు నన్ను ఇరిటేట్ చేసావు, నా కీస్ లాక్కున్నావు, అందుకే ఐఎమ్ సారీ. అమ్ము 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 ప్లీజ్. నీకు తెలుసు కదా నువ్వంటే నాకెంత ఇష్టమని. మీ అమ్మ నన్ను ఆశపడ్డట్టే మనం సంతోషంగా ఉండాలి కదా. రామ్, ఐ లవ్ యూ అమ్ము, ఐ లవ్ యూ. సారీ అమ్ము, ఐఎమ్ సారీ అమ్ము. సారీ, ఐ లవ్ యూ అమ్ము. ఐఎమ్ సారీ అమ్ము. అమ్ము అమ్ము సారీ అమ్ము, ఐఎమ్ సారీ. సరే, ఓకేనా? రవి, ఆ, గుడికి వెళ్దామా? టైం అవుతుంది. ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాం. భయపడకు. నవ్వు.
వచ్చినప్పుడు వచ్చా, మళ్ళీ ఇదే రావు. అప్పుడు ఎస్పీ గారితో వచ్చానన్నారు, ఇక్కడికేనా? అవును. కల్పన, మేలు కాడు కొట్టుకు వస్తాం, మీరు వెళ్ళండి. రండి. అమ్మో, అటుపక్క చూడు, అది బాగుంది కదా. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో అసలు చెప్పలేను. వచ్చే ముందు ఎంత భయపడ్డానో తెలుసా, నువ్వు ఎలా ఉన్నావో అని, అతను నిన్ను సరిగ్గా చూసుకుంటున్నాడో లేదో అని. కానీ నేను అనుకున్న దానికంటే అల్లుడు బంగారం. కొట్టాడు, ఆయన నన్ను కొట్టాడమ్మా. ఎందుకే? నువ్వేం చేసావు? నేనే ఏదో చేశానని ఎందుకు అనుకుంటున్నావు అమ్మా? అంటే అల్లుడు చాలా మంచోడు, నువ్వేం చెయ్యకపోతే. నేను తప్పు చేస్తే కొట్టినా పర్వాలేదా? అమ్మో, నేను అనింది అది కాదు, వాదించుకో. ఇప్పుడు నేను నీకు ఏం చెప్పాలి? నాకేం తెలుసు, ఇలాంటప్పుడు తల్లులు కూతుర్లకి ఏం చెప్తారు? మీ నాన్న నన్ను కొట్టినప్పుడు మా అమ్మ నాకేం చెప్పిందో నేను నీకు అదే చెప్తాను. నాన్న నిన్ను కొట్టారా? ఒక్కసారే, కానీ చాలా బాధేసింది. అప్పుడు మా అమ్మ నన్ను కూర్చోబెట్టి చెప్పింది, మొగుడన్నాక కొడతాడు, ఇది మొదటిసారి, నీకే జరగలేదు, నీ తరువాత ఇది ఆగిపోదు, నీకిలా మళ్ళీ మళ్ళీ జరగచ్చు కూడా. మగాడన్నాక కోపాలొస్తాయి, ఎందుకంటే వాడు పనికెళ్తాడు, 1000 తలనొప్పులు పడతాడు, మరదంతా ఇంకెక్కడ చూపిస్తాడు? మన మీదే చూపిస్తాడు. ప్రేమ మొత్తం నీకే కావాలి అని అనుకున్నప్పుడు బాధ కూడా నువ్వే భరించాలి. ఒక బిడ్డని కంటే అన్నీ వాటికవే సర్దుకుంటాయని నాకు మా అమ్మ చెప్పింది. మా అమ్మ చెప్పినట్టే నేను నిన్ను కన్నాక అన్నీ సర్దుకున్నాయి. కానీ నాకు మా అమ్మ చెప్పాల్సింది అది కాదు. మరేంటి? ఒక మగాడు పెళ్ళాం మీద చెయ్యెత్తకూడదు. అలా ఎత్తాడే అనుకో, వాడితో ఒక్క క్షణం కూడా పెళ్ళాం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? అమ్ము, నీకు అనిపించిందే నువ్వు చెయ్యాలి. లేదంటే రేపు నువ్వు కూడా నీ కూతురికి మీ అమ్మ గురించి ఇలాగే కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. బాయ్ అమ్ము. రవి బాయ్. అమ్ము, లోపలికి రా. అమ్ము, నేను చెప్తున్నా కదా, ఫైల్స్ తీసుకొస్తాను. అరే తొందరేంటి, కంగారు ఎందుకు పడుతున్నావు? నేను 8:30 వస్తానని చెప్పాను. సరే, డిఐజీ గారు బయలుదేరారా? సరే వస్తున్నా. ఏయ్ తొందరగా చెయ్యి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. సరే, ఒక్క నిమిషం కదలకండి, గుచ్చుకుంటుంది. ఏదో మాడుతున్నట్టుందే. అయ్యో, కాస్త కలుపుతుండండి. ఇది నా పనా? నాకు 2 చేతులే ఉన్నాయి.
పిచ్చిమండా, ఒక పని కూడా సరిగ్గా చేయలేవా? జలపాతం జారడం మొదలైందా? నువ్వే పెంట చేస్తావు, నన్ను గెలుక్కుంటావు. నేను ఏదైనా చేస్తే ఏడ్చి సాధిస్తావు. ఫైనల్గా వీళ్ళ నేనే. ఎంత కిలాడివే నువ్వు. బాగా పెంచారు మీ అమ్మ నాన్న. అనవసరమైన మాటలు మాట్లాడుకుంటే మళ్ళీ ఏదో మారుతుంది. బుద్ధుందా? నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నేను వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండకూడదు. మళ్ళీ నా కంటికి కనిపిస్తే నేనెవ్వరు కాపాడలేదు. బాబు, ఇలా ఏడిస్తే ఒరిగేదేమీ లేదు. ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలి, లేదా పిరికిదానిలో బతికేయాలి అమ్మా. అంతేగాని రెండు లేకపోతే కష్టం. బాబు, ఇగో బాబు, నిన్ను అడిగానా? వెళ్ళి పని చూసుకో. నా పనిదేనమ్మా తల్లే. ఇగో ఇక్కడే కూర్చొని బాబు ఇలా వచ్చే పోయే వాళ్ళని అడుక్కోవడమే. ఏం తెలుసు నీకు నా గురించి? ఏం తెలుసా? మెళ్ళలో మంగళసూత్రం, మొహం మీద దెబ్బలు, కళ్ళల్లో నీళ్లు, చేతిలో బ్యాగ్. కొట్టిన మొగుడిని వదిలి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నావు అంతేగా. నీలాంటి ఆడవాళ్ళని ఎంతమందిని చూడలేదు. అందరికి ఇలాగే సోది చెప్తావా? అబ్బే, నాకు అసలు మనుషులే నచ్చదు, కుక్కలు మాత్రమే నచ్చుతాయి. ఎందుకంటే అవి కూడా నాలాగా ఈ సన్నాసి జనాలు తిడుతుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడెక్కడే తిరుగుతుంటాయి. ఇక చిన్న కుక్క పిల్లలు ఉంటాయి చూసావా, అవి తప్పిపోతుంటాయి, దెబ్బలు తింటుంటాయి. అయ్యో పాపం దగ్గర దిద్దాం అనుకుంటే అరుస్తాయి, కరుస్తాయి. అయ్యా, కానీ అది బలుపు కాదు, భయం. అయితే వాటి భయం పోగొట్టాలంటే ఒక్కటే దారు. ఏంటది? డబ్బులున్నాయా? ఏదో చెప్తావు అనుకుంటే నా డబ్బులతో బిర్యానీ తింటున్నావా? నీకు తెలిసిన విషయాలు నీకే ఎట చెబుతాను. నాకేం తెలుసు? ఏమీ తెలీదు. అసలు నన్ను ఆయన కొట్టేంత తప్పు నేను ఏం చేశానో కూడా నాకు తెలీదు. నాకు తెలిసింది ఒక్కటే, తన్నులు తిని సిగ్గు లేకుండా ఏడటం మాత్రమే తెలుసు. ఏ బతుకో. చూసావా, నా తప్పు లేకపోయినా నన్ను నేనే తిట్టుకుంటున్నా. నేను ఇలా తయారయ్యాను. అసలు ఆయనకి ఎందుకంత కోపం వస్తుంది, చెయ్యేందుకు లేస్తుంది? నా తప్పే ఉందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఆయన చెడ్డవాడేం కాదు, రాక్షసుడు కాదు. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నా మీద ప్రేమ లేకుండా అయితే లేదు. అప్పుడప్పుడు ఆయన చుట్టూ జరిగే విషయాల వల్ల చిరాకు పడేలా చేస్తారు. పొద్దున్న ఫైల్ తగలబడి ఉండకపోతే నన్ను కొట్టేవాడే కాదు. అది పూర్తిగా ఆయన తప్పైతే కాదు, కానీ కానీ మనసు ఒప్పుకోవట్లేదు. రోజు ఇలా ఏం జరగదు. కొన్ని రోజులు బాగానే ఉంటాం, ఏ గొడవలు ఉండవు. ఆలోచిస్తే అన్ని రోజులు బాగానే ఉంటాంలే.
ఇలాంటివి జరుగుతుంటాయంతే. ఎప్పుడో ఒకసారి గొడవ పడుతున్నామని మనం వదిలేయడం కరెక్ట్ కాదు కదా. అంతేనంటావా? అంతే కదా మరి. ఇంత జరిగాక కూడా నేను ఆయనతో ప్రేమగా ఉండి ఆయన్ని ఇంకాస్త అర్థం చేసుకున్నాను అనుకో, ఆయన ఎప్పటికైనా మారడా? అంటే ఇప్పుడు ఆయన నన్ను బాధ పెట్టలేనంత ప్రేమించాలి. ఆయన నన్ను అంత ప్రేమించేలా చేస్తే చాలు. ఏమంటావు? ఏమైంది? ఇలా అయిపోతుంది అనుకోలేదు. ఏంటి? బిర్యానీ. మళ్ళీ కనిపించినప్పుడు బిర్యానీ కొనిపెట్టు, తిని పెడతా. సల్లంగుండు తల్లి. నన్ను వదిలేసిపోదాం అనుకున్నావా? అనుకున్నాను, కానీ వెళ్ళలేకపోయాను. ఏ? మీరే నాకంతా. తెలుసు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను. తెలుసు. నేను మీతోనే ఉంటాను. మీరంటే నాకు ప్రాణం. అమ్మో అమ్మో, నేను చెప్పింది అర్థమైందా? ఎస్ డాక్టర్, నేను ప్రెగ్నెంట్. కానీ ఎలా? అమ్మో, కాంట్రసెప్టివ్ పిల్స్ వేసుకుంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ హైగా ఉండాలి, కానీ మీకు నార్మల్గానే ఉన్నాయి. కానీ నేను పిల్స్ తీసుకోవడం మిస్ చేయలేదు. అయితే నువ్వు పిల్స్ వేసుకుంటున్నావని తెలిసి మీ హస్బెండ్ ఏమైనా మార్చుంటాడంటావా? ఐ విష్ ఐ హ్యాడ్ గుడ్ న్యూస్ ఫర్ యూ రవి. కానీ తనకి ఇంకా పీరియడ్స్ కూడా రాలేదు కదా? యా, దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ స్ట్రెస్. అమ్మో ప్రెగ్నెంట్ కాదు. ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. రవి, ఇంకో విషయం, షీఈస్ వెరీ వీక్. పిల్లలు కావాలనుకుంటే సరిపోదు, ముందు వైఫ్ని సరిగ్గా చూసుకోండి. యూ హ్యావ్ టు టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్. అర్థమైందా?
ఏంటి? సార్, నాకు ఒక అమ్మాయి అరుపులు వినిపించాయి. ఎవరో కొట్టినట్టు అరిచింది. ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కాలేదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నిద్ర మానేసి డ్యూటీ చేయమంటావా? అలా అనలేదు సార్, సారీ. సత్య కాల్ చేసుకో. సరే సార్. లేని ఒక్క నిమిషం. యాక్చువల్లీ నాకు కూడా ఒకసారి వినిపించినట్టుంది. అవునా? సరే, ఓ పని చేయి. రేపు సత్యాన్ని రమ్మంటాను. ఇంటింటికి వెళ్ళి అడగండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సారీ సార్. పర్లేదు పర్లేదు. గుడ్ నైట్. ఏంటి? లోపలికి వెళ్ళు. రాత్రి అరిచింది ఎవరో తెలియట్లేదమ్మో. ప్రతి ఇంటికి వెళ్ళి అడిగాము, డైరెక్ట్గా అడిగాము, తిప్పి తిప్పి అడిగాము, కానీ ఏం తెలియట్లేదు మేడం. మనం కనిపెట్టేస్తాం అనుకున్నా. నాకు తెలుసు, ఆడవాళ్ళు ఇలాంటి విషయాలు దాస్తారు. ఏ, మనం సహాయం చేయడానికేగా వెళ్ళాం. స్టేషన్లో ఎంతమందిని చూడలేదు. మొగుడు కొట్టాడంటే చచ్చినా ఒప్పుకోరు, పైగా వాడిని వెనకేసుకొస్తారు. బుర్రే పనిచేయదు వాళ్ళకి. ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళ ప్లేస్లో నువ్వు ఉంటే నీకు అర్థమై ఉండేది. సరే మేడం, లంచ్ టైం అవుతుంది, మీరు నాతో పాటు స్టేషన్కి వస్తారా? సరే, నేను కూడా వెళ్తానమ్ము. ఓకే మ్యామ్. ఉండండి. మీరు ఒక్కిళ్ళు వదిలేశారు. ఎవరికైనా చెప్పుకోవాలంటేనే సిగ్గేస్తుంది. నా మీద నాకే గౌరవం పోయింది. ఆయన ఏం చేసినా నోరు మూసుకొని ముడుచుకొని పడుకుంటున్నాను. పిల్లలు పుడితే మారుతాడేమోనని ఒక్కసారి అనిపిస్తుంది, కానీ మారకపోతే అందుకే ఆయనకి తెలియకుండా పిలిచి తీసుకున్నా. కానీ ఆయన తెలివితేటల ముందు నేనెంత ఇప్పుడు పెట్టని ఏం చేయాలో అర్థం కావట్లేదు.
తీసేయాలా? కానీ అది నా నిర్ణయమే కావాలి, ఆయనది కాదు, ఇంకెవరిది కాదు. నాకు తెలియకుండా ఇది ఎలా చేశాడు? నా బాడీ మీద ఆయనకి ఏ హక్కు ఉంది? ఏ హక్కు ఉంది చెప్పు? ఇలాంటి వాడిని నేను పెళ్లి చేసుకుంది ఎందుకైనా నేను పెళ్లి చేసుకుంది? మాకేం చేయాలో తెలియక మిమ్మల్ని రమ్మన్నాం. చేయడానికి ఏముంది, డిఐజీ రెడ్డి గారి కంప్లైంట్ ఇవ్వటమే. ఏంటి ఇది తప్పు? ఎవరు చేసిన ఇది తప్పే. నాకు కంప్లైంట్ అవి చేయాలని లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. వెళ్ళు, కానీ వాడిని మాత్రం వదలకూడదు. నాకంత ధైర్యం లేదు, నేను కంప్లైంట్ చేయను ప్లీజ్. మీరు డైవర్స్ తీసుకోవడానికని ఏదో కారణం కావాలి కదా, ఇదే కారణం. నేను చేయలేను. భయం ఎందుకు, మేమందరం ఉన్నాం కదా. అమ్మో, ధైర్యంగా మాతోరా, నీకేం అవదమ్మో. ఓకే మేడం, బట్ డిఐజీ గారు మీటింగ్లో ఉన్నారు, నాతో రండి. ఎక్కడికి? రవి సార్ రోజు ఇక్కడికి వస్తుంటారు. ఆయన మేడంని ఇక్కడ చూసారంటే ఏంటమ్మో ఇది, నువ్వు ఇలా చేసి ఉండకూడదు. ఇది నేను రోజు వచ్చే చోటు. అలాంటిది నువ్వు డిఐజీ కంప్లైంట్ చేసావంటే అందరి ముందు నా పరువు ఏం కావాలి చెప్పు? నువ్వు ఇలా చేసి ఉండకూడదమ్మో. దా కూర్చో. సత్య గారు కూర్చోండి. అమ్ము, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నేనంటే నీకు ఇష్టం లేదు నాకు తెలుసు, కానీ ఇంత ద్వేషమా? సార్. సత్య గారు, దీంట్లో మీరు తల దూర్చకండి, ఇది మా పర్సనల్ మ్యాటర్. మీరు మేడంని కొట్టడం పర్సనల్ మ్యాటర్ కాదు సార్. కొట్టానా? నేను కొట్టానా? అందరికీ ఇలాగే చెప్తున్నావా? సత్య గారు, మీరు నన్ను సంవత్సరాన్ని చూస్తున్నారు కదా, నేను తన్ని కొడతానా? మీకు అలా అనిపిస్తుందా? హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ కామన్, అందుకని అదేదో పెద్ద ప్రాబ్లం లాగా డిఐజీ వరకు తెచ్చిందంటే మీకు అర్థం కావట్లేదా? షీ ఈజ్ నాట్ మెంటలీ రైట్.
కదా? అమ్మో, నేను నిన్ను కొడతానా? అందరూ చూస్తున్నారు, చెప్పము. నేను నిన్ను కొడుతున్నానా? చాలా సత్య గారు. అమ్ము, వెళ్దాం పదా. ఏం చేస్తున్నావు? క్లీన్ చేస్తున్నాను. అంతా దుమ్ము, చెత్త, చెదారం. నేను వచ్చినప్పుడు ఇలా లేదు. నేను పట్టించుకోవడం మానేశాను, ఇలా తయారైంది. నేను ఇంటిని మాత్రమే కాదు, నా గురించి కూడా నేను పట్టించుకోవడం మానేశాను. నేను సిగ్గొదిలేశాను. అందుకేనేమో ఆయన అందరి ముందు ఈడ్చుకొని వచ్చినా నేనేం చేయలేకపోయాను. కానీ ఇంకూరుకునేది లేదు. ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారని వెయిట్ చేయలేను. ఏదైనా అవ్వాలంటే అది నేనే చేయాలి. ఏం చేయగలవమ్మో? ముందు ఇంటి సంగతి చూసి తర్వాత ఆయన సంగతి చూడాలి. ఏంటి? ముందు ఆయనకి బుద్ధి చెప్పాలి. ఆయన ఏంటో అందరికి తెలిసేలా చేయాలి. ఇంకెప్పుడు ఆయన నా మీదే కాదు, ఇంకెవ్వరి మీద చెయ్యెత్తకుండా చేయాలి. అప్పుడు ఆయన కళ్ళల్లోకి చూసి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకెప్పటికీ తిరిగిరాను. కానీ ఎలా అమ్ము? మనకున్న ఒక్క అవకాశం కూడా వదిలేశాము. ఎలాగో తెలీదు, కానీ జరగాల్సిందే. ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. ఒక్క దారి. అసలు అప్పుడే దానికి పెళ్ళంటి మామ. నేను చివరిసారి చూసినప్పుడు ఇంతే ఉండింది. నా చెట్టు పెళ్ళి. పోలీసులు నన్ను తీసుకెళ్లేటప్పుడు అది చూసిన చూపుందే నాకు ఇంకా గుర్తుంది మామ. ఇప్పుడు అలాగే చూస్తుందేమో నిన్ను. మామ, నేను తన పెళ్లికి వస్తే ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకుంటుందిరా? పెంట చేస్తుంది. నేను నా చెల్లి పెళ్లి ఎలాగైనా చూడాలి మామ. ఇది నాకు దొరికిన చివరి అవకాశం. మామ, ముందు నా చెల్లిని చూడాలి. రే, ఇప్పుడే కదరా వచ్చావు. ఇంటికి వెళ్ళి సాయంకాలం తీరిగ్గా చూద్దు కానీ. కాదు మామ, అప్పుడే చూడాలంతే. రే, నువ్వు ఎప్పుడురా నా మాట అన్నావు చెప్పు. మామ,
మా చిన్నప్పటి ఫోటో. గీత వచ్చేసిందిరా. ఒకసారి దాన్ని చూసి వెళ్ళిపోతాం మామ. చూసావా? సంతోషమేనా? దిల్కుష్ మామ, అసలు ఎంత ఎదిగిపోయిందో. అచ్చు అమ్మ చూసినట్టే ఉంది కదా. సరే పద, ముందు స్టేషన్కి వెళ్ళాలి. సరే సరే, ముందు నువ్వు చెప్పు, కంప్లైంట్ ఏంటి? ఫ్యామిలీ గొడవలు నా మేనలు అలాగే సార్. చేపల పులుసా? చేపల పులుసా? చిన్నప్పుడు మా అమ్మ ఉండేది, అద్దిరిపోయేది. మా నాన్న కూడా రేవుకెళ్ళి ఫ్రెష్గా చేపలు పట్టుకొచ్చేవాడు. దాన్ని మంచిగా ముక్కలు కోసి ఉప్పు కారం పెట్టి ఉడికేటప్పుడు మా అమ్మ నా కోసం పిడికెడు బెల్లం వేసేది. అద్దిరిపోయేది అనుకోండి, వేరే లెవెల్. నువ్వు లోపలికి వెళ్ళి లంచ్ రెడీ చేయి, నేను వస్తా. నీ నోరు బాగానే పెద్దదిరా. జైల్లో నువ్వు లార్డ్ అంట కదా, నీ వార్డెన్ నీ గురించి ఏదేదో చెప్పాడు. రావు గారా సార్, మనిషి బంగారం సార్ ఆయన. లోపల నువ్వు ఏం చేసినా నడుస్తుంది, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ నా హవా నడుస్తుంది. ఇష్టం వచ్చినట్టు తోకాడించి ముట్టు ఊపావనుకో, దాన్ని బొక్కలు తోస్తా. ప్రిజన్ ఎస్పీ కండిషన్స్ ప్రకారం నువ్వు రోజు పొద్దున్న సాయంత్రం ఇక్కడికి వచ్చి రిజిస్టర్లో సైన్ చేసి వెళ్ళాలి. ఒక్కరోజు మిస్ అయినా నీ పేరు చించి పారేస్తా. 2 సార్లు ఏంటి సార్? 200 సార్లు వచ్చినా సైన్ చేస్తాను సార్. ఇప్పుడు సైన్ చేసి వెళ్ళిపోనా సార్? అరే ఆగండి సార్, ఎందుకంత తొందర? అర్జెంట్ మీటింగ్ ఏమైనా ఉందా? లేదు సార్. నీకు ఓ విషయం చెప్పాలి, నువ్వు ఇబ్బంది పడతావేమో సార్. మా టాయిలెట్ డ్రైన్లో ఏదో అడ్డుపడింది. మా వాళ్ళు ట్రై చేశారు, కానీ కుదరలేదు. నువ్వేమైనా, పెద్ద పనేం కాదు, 2 నిమిషాలు అయిపోతుంది. నీకు ప్రాబ్లం ఉంటే వద్దు. నో ప్రాబ్లమ్స్, ఐ డూ. ఆగు. ఏంటి సార్? ఇది నీ చేతికి ఎలా వచ్చిందిరా? అక్కడ దొరికింది సార్. దొరికిందా కొట్టేసావా? సార్ కొట్టేయడం ఏంటి? ఇది అమ్మది కదా, ఇన్నాళ్ళు నీ దగ్గర ఉందా? కాదమ్మా. వాడి దగ్గర నుంచి వచ్చేది ఏది నాకు అవసరం లేదు, అది అమ్మదైనా సరే. గీత, నేను చేసింది పెద్ద తప్పే. ఒక్కసారి నన్ను క్షమించు గీత, లేకపోతే నేను చచ్చిపోతాను. గీత చచ్చిపోతాడు. చచ్చిపో. నా గురించి ఒక క్షణం ఆలోచించుంటే ఆ ఇద్దరిని చంపేవాడా? చెప్తాను, వద్దు.
అసలు బుద్ధుందా మీకు? మరల్ మీద ఉన్న స్టేషన్ ఆ సచ్చినోడు ప్రభు సంతకం పెట్టడానికి ఇంకా స్టేషన్కి రాలేదు. ఓకే, వాడు కనుక రాకపోతే మా అందరి పని అయిపోతుంది, ఎస్పెషల్లీ సార్ది. హలో, ఏమైంది? వచ్చాడు సార్. ఇప్పుడు దాకా ఎక్కడ తగ్గించుకున్నారా? పాడుకో. క్షమించండి సార్, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను సార్. వీడు ఇంకోసారి ఇలాంటి వెద వేషాలు వేశాడో అమ్మ తోడు పక్కలి తెంగి జైల్లో పడేస్తా. రేయ్, ఆ టేబుల్ కింద అక్కడున్న ఫైల్స్, తర్వాత పైన ఉన్న బూజు, ఆ తర్వాత టాయ్. అమ్మో, ఏమైంది? భయపడ్డావా? చిన్నపిల్లలా భయపడుతుంది. రా, నువ్వు కూడా కూర్చో, తిందాం. పెద్ద మనుషులారా, మీరేదో పెద్ద తోపుగాళ్ళనుకుంటే చిన్న పిల్లల్లాగా వచ్చి కంప్లైంట్ చేస్తారా? స్మాల్ బాయ్స్. రేయ్, ఎంత కొట్టినా నీ గుద్ద బల్బ్ తగ్గలేదురా? ఏం పుట్టుకరా నీది? సార్, ఇది 10 సంవత్సరాల ముందు ఏంటే మిమ్మల్ని నన్ను టచ్ కూడా చినిచేవాడిని కాదు. ఐ లవ్ యూ సూపర్ సార్. ఎవరిని కొడితే మనల్ని తిరిగి కొట్టరు వాళ్ళని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని మరీ కొడుతున్నారు. మేడం కరెక్టా? సత్యా మేడం కరెక్టా? దివాకర్ సార్, వీడు మారడయ్యా. లెటర్ పెడితే నేను చెప్పినట్టు రాయి. సార్. డియర్ సార్, సబ్జెక్ట్ 2 హత్యలు చేసిన ప్రభు అనే వ్యక్తికి పరెల్ క్యాన్సిల్ చేయాలన్న మనవి. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా చట్టాన్ని తన చేతుల్లో తీసుకున్న ప్రభు అనే వ్యక్తి నిన్నెద్దరిని కొట్టి వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ అయ్యేలా చేశాడు. వాళ్ళిద్దరిలో ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉంది. ప్రభు మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. మా ఏరియా జనాల సంక్షేమం కోసం నువ్వే వెళ్ళి రిక్వెస్ట్ చేసుకో. మీరు వెంటనే ఇతని పెరల్ క్యాన్సిల్ చేయాలని. మేమేం చేయలేం ప్రభు, ఇతన్ని మళ్ళీ జైలుకి పంపించాలని మనవి చేసుకుంటున్నాను. ఒక్కసారి చెప్తాను సార్, ఒక్కసారి సార్. నా చెల్లి పెళ్లి కోసం బయటకు వచ్చాను. యువర్ సిన్సియర్లీ ఎస్ రవీంద్రనాథ్, నా చెల్లి పెళ్లి సర్కిల్ ఇన్స్పెక్టర్, మహారాణిపల్లి పిఎస్. సార్ ప్లీజ్ సార్, ఒకసారి క్షమించండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్, నా చెల్లి పెళ్లి కోసం బయటకు వచ్చాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. ఇందాకేదో అన్నావు కదా 10 ఏళ్ళ ముందు అది అని. ఇది నీ పెరోల్ క్యాన్సిలేషన్ లెటర్. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎస్పీకి ఫ్యాక్స్ చేయబోతున్నాను. నువ్వేం చేయగలిగితే అది చేసుకో. దివాకర్ సార్, మీరే గెలిచారు సార్. సార్ మీరే గెలిచారు సార్. మీరే గెలిచారు సార్. సార్ సార్ నేనేం కాదు సార్. సార్ నేను జీరో సార్. ఏం లేదు సార్. ఏం కాదు సార్. కాలేజ్ లోపల పెట్టి సార్. సార్ సార్ తిండి పెట్టడానికి వచ్చావు కదా, పెట్టి తగిలాడు. కొట్టింది చాలే, వదిలేయండి. అరే సచ్చేలాగా ఉన్నాడు, ఇక వదిలేయండి. శేఖర్ చెప్పండి. ఏంటి సార్? డిఐజీ ఇన్స్పెక్షన్ వస్తున్నారట. వెపన్స్ రూమ్ చెక్ చేయండి. ఎఫ్ఐఆర్ రికార్డ్స్ అప్ టు డేట్ ఉన్నాయో లేవో చెక్ చేయండి. లాకప్, క్యాంటీన్ అన్ని నీట్ గా ఉండాలి. యూనిఫామ్ తో సహా. yes sir. ఇక్బాల్ ఎక్కడికి? ఇంటికి సార్. సార్ వద్దు సార్, ఎఫ్ఐఆర్ రాసి లాకప్ లో పడేద్దాం. వీడి కాళ్ళు నోరు కట్టేసి టాయిలెట్ లో పడేయండి. ఎస్ సార్. వీడి తోలు వచ్చాక ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళండి. ఏ అమ్ము, డిఐజీ గారు వస్తున్నారు. నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో.
సార్ డిఐజీ గారు కారు వచ్చేసింది. వెళ్ళి మేనేజ్ Yes, sir. ఇక్కడికి ఏజీ నిన్న ఎక్కడ చూస్తే నన్ను పెట్టాను. అందుకని టాయిలెట్ లో లోపల అతను ఉన్నాడు కదా. ఆడుంటే ఏంటి నీ వకాలత్తుకు వచ్చాడు కదా. రవి వెళ్ళవే. రవి సార్ నేను క్లాత్ తీస్తున్నా, సైలెంట్గా ఉండండి ప్లీజ్. నోరు మూసుకోండి ప్లీజ్. ఇలా తన్నులు తినే బదులు కామ్గా ఉండొచ్చు కదా. మేడం, కామ్గా ఉన్న మీరు తన్నులు తింటున్నారు కదా. ఏమన్నావు? ఏం తెలుసు నీకు నా గురించి? నాకంతా తెలుసు మేడం. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా ఈ ఆడవాళ్ళని. వాళ్ళ జీవితం అంతా ఇంతే. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నా చెల్లిని చూసి ఆడవాళ్ళు ఇంకా ముందుకెళ్తున్నారేమో అనుకున్నాను. మరి మీ మగాళ్ళు, నువ్వు, ఆయన, మీరంతా ఒక్కటే. మేడం, నేను నీ మొగుడు ఒకటి కాదు. ఎందుకు కాదు? ఆయన కొడతాడు, నువ్వు చంపుతావు. ఇద్దరు ఒక్కటే. కరెక్ట్ మేడం. పాయింట్. నేను చేసిన పనికి పశ్చాత్తాపడని రోజంటూ లేదు. సరే వదిలేండి. మీరెందుకు ఇదంతా భరిస్తున్నారు? మీ జీవితం మీరు చూసుకోవచ్చు కదా. వాడిని వదిలేసి నీకెందుకు? నేనేం చేస్తే? నా గురించి నీకెందుకు అంత బాధ? నాకేమీ బాధ లేదు. మరి వదిలేసే. ఆయన నీకు నన్ననే రైట్ లేదు. నీతో టాయిలెట్లు కడిగిస్తున్నాడు, స్టేషన్ క్లీన్ చేయించాడు, కుక్కని కొట్టినట్టు కొట్టాడు. నువ్వేం చేసావు? తిరిగి కొట్టావు. ఏమైంది? నీ పెరోల్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు నీ చెల్లి పెళ్లి చూడగలవా? నా పరిస్థితి కూడా అంతే. నేను ట్రై చేశాను, కానీ కుదరలేదు. కరెక్ట్ కరెక్ట్. మీరు చెప్పింది కరెక్టే. మీరు చెప్పింది కరెక్టే. ప్రభు, నేను నా జీవితంలో ఒక్క పని కూడా కరెక్ట్గా చేయలేదు మేడం. ప్రభు, నేను తప్పుగానుండి సారీ. నా చెల్లి పెళ్లి చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన చివరి అవకాశం ఇది. చివరి అవకాశం. దాన్ని కూడా నా కోపం. కొన్ని వదలను. ఎలాగైనా చూడాలి. ఎలాగైనా చూస్తా. తప్పకుండా చూస్తా. ఇక్కడి నుంచి పారిపోతా. ఇక్కడి నుంచి పారిపోతే నా చెల్లి పెళ్లి చూడొచ్చు. అప్పుడు నీ మొగుడుకుంటుంది. ఇదే నా అల్టిమేట్ రివెంజ్. పారిపోతా. ఇక్కడి నుంచి పారిపోతా.
జరిగిందంతా నిమ్మిగుడితో చెప్పరు కదా. ఏమని? నేను ఇక్కడి నుంచి పారిపోయే సంగతి. నువ్వు నిజంగా పారిపోతావు? ఎట్లాగైనా పారిపోయి నా చెల్లి పెళ్లి చూస్తాను మేడం. పారిపోతా మేడం, పారిపోతా. సారీ మేడం, డిఐజీ సబ్ ఇప్పుడే వెళ్ళారు. రవి గారు కూడా ఆయనతో పాటు వెళ్ళారు. ఒరే, ఆ గుడ్డెలా తీసావురా? లే సార్, పద. సార్, ప్రభు. ఏంటమ్మా? సార్, ఒక్క నిమిషం. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అది కనుక జరిగితే నువ్వు అనుకున్నది జరుగుతుంది, నేను అనుకున్నది కూడా జరుగుతుంది. పట్టుకోలేవు. ఏం మాట్లాడుతున్నావు దివాకర్? పిచ్చి పిచ్చిగా ఉంది నీకు? ఇది స్టేషన్ అనుకున్నారు, ఏమనుకున్నారు? వాడు 6 అడుగులు 70 కిలోలు ఉంటాడా? ఇంతమంది స్టేషన్లో ఉండగా వాడు ఎలా కనిపించకుండా పోతాడు? ఎవడన్నా వింటే నోటి తిన్నవాడు. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. సాయంత్రం 6 కల్లా వాడు సెల్లో ఉండాలి, లేకపోతే ఒక్కొక్కటి తాడ తీస్తాను. ఏం మోహన్ చూస్తున్నారు? వెళ్ళండి. దివాకర్ ఇట్రా. ప్రిజన్ ఎస్పీకి ఫ్యాక్స్ వెళ్ళిందా? పంపించాను సార్. మరేం చూస్తున్నావు? వెళ్ళు. ఓకే సార్. ఎక్కడ చచ్చావరా నా కొడక? అదిరిపోయింది మన ప్యాలెస్. సూపర్. నెక్స్ట్ ఏంటి? వాడు పోలీస్ స్టేషన్కి వచ్చాడని ఊరందరికీ తెలుసు. ఇప్పుడు కనిపించలేదంటే ఏమిటి అర్థం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేమే వాడిని సాగుకట్టి ఇక్కడ పడేసినట్టు మాట్లాడతావేంటి? వాడే మమ్మల్ని కొట్టేళ్ళింది. దిక్కున్నా సార్ చెప్పా. సరే, మేమేంటో చూపిస్తాం. ఎంతమందిని తీసుకొస్తావు తీసురా, చూసుకుందాం. బాబు, వాడికి కూడా లేని ఐడియా నువ్వు ఇస్తున్నావేంటి? మీడియాకి ఏం చెప్పమంటావయ్యా? నువ్వు చూసుకుంటావు అనుకోవటం నాకు బుద్ధి తక్కువ. ఇప్పుడు ఏమైందో చూడు. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నాను సార్. లంచ్ వెళ్ళు, చేసుకునిరా, రాసుకొని ఉంటాను. వెళ్ళవయ్యా, లంచ్ చేసుకునిరా. మీరేం చేస్తున్నారా ఇక్కడ? 4 రోజుల నుంచి మనిషి కనపడట్లేదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మంది ఉన్నారు ఇక్కడ, పట్టుకోలేరు. రేపటి నుంచి నువ్వు రానవసరం లేదు. ఇక్కడ మీద నాకు లంచ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. వెళ్ళు. బుద్ధుండాలయ్యా మీకు. సార్ సారీ సార్. ఏంటయ్యా సారీ? సార్ మనిషి కనపడట్లేదు, ఈగలు తోలుతున్నారా? అసలు ఏం చేయలేకపోతున్నారు. What do you think the people are doing here? అతను ఎక్కడుందో సరే వెతికిస్తాం, మీరు వెళ్ళిపోండి. అదేం కుదరదు సార్, మా ప్రభు మాకు కావాలి. వాడు వచ్చేదాకా 2-3 రోజులు వాళ్ళని వదిలేయండి. బట్ ఇన్ ద మీన్ వైల్ ట్రై టు క్యాచ్ దట్ గాయ్. ఓకే, అప్పటికి దొరకకపోతే జస్ట్ సస్పెండ్. మా డిపార్ట్మెంట్ పైన ఉన్న అలిగేషన్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇంకా 3 రోజుల్లో ప్రభుని పట్టుకోపోతే అందరి మీద యాక్షన్ తీసుకుంటారంట. అమ్మో, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ప్రభు చెల్లెలు పెళ్లి అయ్యేలోపు రవి సస్పెండ్ అయిపోతాడు.
ప్రభు క్షమించేసిందా? నీకు ఇంకో విషయం తెలుసా? ఈ సిచ్యువేషన్లో గీత పెళ్లి కూడా వద్దనుకుంది, కానీ అందరూ కలిసి ఒప్పించారు. రేపు అదే ధర్నాలో పెళ్లి జరగబోతుంది, పోలీస్ స్టేషన్ బయట. రేపు నేను తను చూస్తే ఎలా ఫీల్ అవుతుందో కదా. ఏమంటున్నావు అమ్ము? రేపు వీడు పెళ్లికి వెళ్తే దొరికిపోతాడు. తెలుసు. అంటే నాకు తెలుసు. పిచ్చా నీకు? ఇంత దూరం వచ్చింది వదిలేయడానికా? నా కోసం అతన్ని ఉండమని అడగటం కరెక్ట్ కాదు. ఇది తనకి నేను ఇచ్చిన ఒకే ఒక్క మాట, అది కూడా చేయకపోతే ఎలా? డిసైడ్ చేసేసా, నువ్వు రేపు సరెండర్ అయిపోతున్నావు. నువ్వు చెల్లి పెళ్లి చూసుకొని అత్తారింటికెళ్ళు. అమ్ము, మరి నువ్వేం చేస్తావు? సరే మేడం, మీరు మీ మొగుడిని వదిలి వెళ్ళాలని ఎంతలా కోరుకుంటున్నారో నాకు బాగా తెలుసు. అయినా నన్ను పంపించేశారు కదా, బా ఎంత గొప్ప మనసు మేడం మీది. అయినా మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, ఏ మ్యూజియంలోనూ ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని వదిలి వెళ్తే మా అమ్మ కూడా నన్ను క్షమించదు. మరి గీత పెళ్ళి? నా చెల్లి నన్ను క్షమించేసిందిగా, ఇంతకంటే లైఫ్లో నాకు ఇంకేం కావాలి? ఫుల్ బిందాస్ అంతే. మళ్ళీ నువ్వే త్యాగం చేస్తావా? అయ్యో, నేను మీకు చేసిన దానికంటే మీరు చేసేది ఎంతో గొప్పది. అయితే మరి మ్యూజియంలో ప్లేస్ చూద్దామా? చెప్పండి మేడం, ప్లేస్ చూద్దామా? సూపర్, ఇలాగే మెయింటైన్ చేయండి, చాలా బాగుంది. రండి మేడం, జరిగే పని చూద్దానండి. ప్రభు, థ్యాంక్స్ తప్ప ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. అయ్యయ్యో, ఎప్పుడు చూసినా థ్యాంక్స్ అని. రండి, జరిగే పని చూడండి. మీరు వంట చేయండి, నేను నా ప్యాలెస్కి వెళ్తున్నాను, భోజనాలకు వెళ్దాం. సార్, వాడు పెళ్ళికి కూడా రాలేదు సార్. ఏం చేద్దాం? తాననానే తాననా తాననానే తాననా
కమ్ ఇన్. ఏంటి సార్, డిఐజీ రేపటి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని ఏఎస్పీకి చెప్పారట. సో మన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాబోతోంది. వెరీ సింపుల్. ఈ ఇన్వెస్టిగేషన్ నుంచి మనం బయటపడాలంటే మనం అందరూ ఒక్క మాట మీద ఉండాలి, లేదంటే అందరి జీవితాలు నాశనం అవుతాయి. ఈరోజు రాత్రి కలవాడు మనకు దొరక్కపోతే అందరూ కలిసి ఒక మాట అనుకుని రేపు ఇన్వెస్టిగేషన్లో అదే చెప్తాం. ఇక వెళ్ళండి. సార్. దివాకర్. సార్. మనం ప్రభుని కొట్టినప్పటి CCTV ఫుటేజ్ అది డిలీట్ చేయాలి. ఎస్ సార్. కానీ మనం చేసినట్టు ఉండకూడదు, యాక్సిడెంట్లో అనిపించాలి. సార్. చాలా రోజుల తర్వాత నిన్న రాత్రి నేను పాట పాడాను. ఓహో, నీ పాటే. అందుకు ఇంకా అన్నిటికీ కలిపి చిన్న థ్యాంక్ యూ లంచ్. నువ్వు రావాలి. నేను రావడం దీనికి ఇచ్చిండి, ఇక్కడే తినేస్తాను. లేదు, నువ్వు లోపలికి వచ్చి నాతో కలిసి తినాలి. ఏంటి విశేషం? ఇప్పుడే ఇక్బాల్ కాల్ చేశారు. రేపు మా ఆయన సస్పెండ్ అయ్యేలా ఉన్నాడంట. ఈ డ్రామా మొత్తానికి అప్పుడు ఫుల్ స్టాప్ పెట్టచ్చు. అప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అందుకే లా అండ్ ఆర్డర్ గ్రిప్లోకి తెచ్చుకోవాలి. వీళ్ళని వదిలేస్తే ఇలాగే పేటరైపోతారు. కొన్ని విషయాలు చెప్తాను మీకు, చెప్పినప్పుడు చేసేయండి. ఓకే సార్. అలాంటి కూర్చోండి. ఎవరైతే మనకేంటమ్మా, సపోర్ట్ చేయడానికి వచ్చారు కదా మనకి. వెళ్ళండి. మూసేయండి. మూసే ముందు, తర్వాత మాట్లాడదాం. ముందు నాకేదో తప్పు జరగబోతుంది అనిపిస్తుంది సాయి. స్టాప్. డిలీట్ చేయి. ఇది కూడా డిలీట్ చేయి. Stop. Rewind. Stop. Play. మేడం. సార్ అంతా ఓకేనా సార్? సార్ ఏమైంది సార్? సార్ బయటకు వచ్చారు.
రాంబాల్ సార్ ఏం లేదు. ఇప్పుడు ఇది పాడావు కదా సార్, ఇది ఊరికే పాడండి సార్. పాడు సార్. పాడమంటుంటే సార్, తోలు బొమ్మల నాటకం, జీవితమే ఒక బూటకం. తోలు బొమ్మల నాటకం, జీవితమే ఒక బూటకం. తోలు బొమ్మల నాటకం ఆ బాబు, ఈ పాట ఎక్కడ విన్నావు? సార్, ఆ ప్రభు ఎప్పుడు చూసినా ఇదే పాట పాడుతుండేవాడు సార్. ప్రభువా? సార్, ఆ రోజు స్టేషన్లో కూడా పాడాడు కదా సార్. సార్ ఏమేమి అడుగుతున్నారు? ఏమైంది సార్? ఇక్బాల్ గారు, సార్ ప్రభుని అన్ని చోట్ల వెతికేసామా? అన్ని చోట్ల వెతికాం సార్. లేదు సార్. చేపల పులుసు అసలు మీ అమ్మగారు చేసినట్టే ఉందా? రండి. వాడెక్కున్నాడు చెప్పు. వాడు గొంతు నేను విన్నాను. వాడెక్కున్నాడు చెప్పకపోతే తల పగిలిపోద్ది. మీరేమంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకే నంగనాచిలా ప్రవర్తిస్తున్నావు? నాకు నీ గురించి తెలియదు అనుకుంటున్నావా? నిన్ను కొట్టినందుకే కాదు ఇదంతా చేస్తున్నావు. వాడిని దాచిపెట్టి నా ఉద్యోగం పోగొట్టి పగ తెరుచుకుంటున్నావు. ఇదంతా నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? దయచేసి నన్ను నమ్మండి. మీరు చెప్తుంది ఏది నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ నన్ను కొట్టకండి. ఇలా అడగడానికి నాకు ఒక కారణం ఉంది. ఇంత చేసాక కూడా నిన్ను కొట్టకుండా ఉండాలా? నేను ప్రెగ్నెంట్. నేను ప్రెగ్నెంట్. ఏంటి? నువ్వు తండ్రి కాబోతున్నావు. సిగ్గులేందానా? ఇంత అబద్ధం ఎలా చెప్తున్నావే? రవి, నేను కడుపుతో ఉన్నాను.
మీరింటికి వస్తే ఈ విషయం చెప్దామని స్వీట్ కూడా చేస్తున్నా. అమ్మో కావాలంటే డాక్టర్కి ఫోన్ చేసి మీరే అడగండి. నేను నిజంగా ప్రెగ్నెంట్ రవి. అమ్మో నిజమే చెప్తోంది. తను ప్రెగ్నెంట్. తను కడుపు తీయించుకుందాం అనుకుంది, అందుకే నీకు చెప్పలేదు. కానీ వాళ్ళు ఫోన్ చేసి తనకి బిడ్డ కావాలని నాతో చెప్పింది. నీ సంగతి నాకు తెలుసు, అందుకే చెప్తున్నా. ఇప్పటికైనా తనని జాగ్రత్తగా చూసుకో. రవి, నేను భయపడ్డాను రవి. కడుపు తీయించుకుందాం అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. ఎందుకంటే ఇది మీ కళ అని నాకు తెలుసు. ఇప్పుడు అది నిజంగా అవుతుంది రవి. ఈ విషయం మీకు చెప్పకుండా దాచాను. సారీ రవి. వాడు గొంతు నేను విన్నాను. ఏమైంది? నిద్ర పట్టట్లేదు. నేను కాసేపు అలా బయటికి వెళ్ళొస్తా. సరే. టిఫిన్ చేసి వెళ్ళండి. వద్దు, నేను బయట తింటా. లాస్ట్ టైం నువ్వు కుట్టిన సల్వార్ గురించి మా లిని, చేపల పులుసు ఎలా పెట్టాలో చెప్తావా? బాగా మరగపెట్టి అందులో లోపలికి రా. చేపల పులుసు మీ అమ్మగారు చేసినట్టే ఉందా? మా అమ్మ చేసేంత గొప్ప లేదు కానీ ఓకే.
ఏమైంది? నన్ను చంపేస్తారన్న భయంతో ఈ వీడియో చేస్తున్నాను. నా పేరు ప్రభు. నేను నా చెల్లి పెళ్లి చూడ్డానికి పరోల్ మీద బయటకు వచ్చాను. అనుకోకుండా నాకు మహారాణిపల్లి ఇన్స్పెక్టర్ రవికి గొడవ జరిగింది. అది అతను మనసులో పెట్టుకుని నా పరోల్ క్యాన్సిల్ చేసి నన్ను చావబాది మళ్ళీ నన్ను జైల్లో పెట్టబోతే ఆయన భార్య నన్ను కాపాడి నా చెల్లి పెళ్లి చూసేంత వరకు తన ఇంట్లో రవికి తెలియకుండా నాకు షెల్టర్ ఇచ్చింది. ఆవిడ దయ వల్లే నా చెల్లి పెళ్లి చూడగలిగాను. ఇప్పుడు నేను డిఐజీ ఆఫీస్కి సరెండర్ అవడానికి వెళ్తున్నాను. ఈ మధ్యలో నాకేదైనా జరిగితే దానికి మొత్తం కారణం ఇన్స్పెక్టర్ రవి మాత్రమే. షుగర్ కావాలా? వద్దు. వాడిని నా ముట్టి కింద దాచావు కదా, ఎంత తెలివి ఉందా నీకు? కంత్రిముండా. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు చేయడానికి ఇంకేం లేదు. వాడిని అరెస్ట్ చేయలేవు. చేస్తే వాడిని డిఐజీ ముందు నిలబెట్టాలి. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడని అడుగుతాడు. నా ఇంట్లో ఉన్నాడని చెప్పాలి. అప్పుడు నన్ను సస్పెండ్ చేసి ఎలాగో జైల్లో పడేస్తారు. అదేగా నీ ప్లాన్? అందుకేగా అంత ఓవర్ యాక్షన్ చేసి మొత్తం వీడియోలో చెప్పి నన్ను ఇరికించాడు. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేసినా మాయం చేసినా నాకే బొక్క. బాగుంది. వాడికంటే పెద్ద క్రిమినల్వి నువ్వు. నీతో ఉండి ఆ మాత్రం నేర్చుకోకపోతే ఎలా? నువ్వు నన్ను మించిపోయావే. ఇప్పుడు నిజంగా నీతో లవ్లో పడ్డాను. నిన్ను పట్టుకుని గట్టిగా ముద్దు పెట్టి ఆ తర్వాత నీ తల గోడకేసి పగలగొట్టి మెల్లగా రక్తం కారుతూ నువ్వు చేస్తూ ఉంటే చూడాలని ఆశగా ఉంది. కానీ సరే, నువ్వే గెలిచావు. నీకేం కావాలో చెప్పు. అడగడానికి ఇంకేముంది? డివోర్స్. అఫ్ కోర్స్. ఇంత జరిగాక నీతో ఎలా కలిసి ఉంటాను? తీసుకో. అంతేకాదు, నువ్వు నన్ను అబ్యూస్ చేసావని ఒప్పుకుంటూ ఒక వీడియో కావాలి. నీ నిజ స్వరూపం అందరికీ తెలియాలి. జోకులేయద్దు. ఆ ప్రభుగాడి వల్ల మహా అయితే సస్పెండ్ అవుతాను అంతే. కానీ అబ్యూస్ చేశానని ఒప్పుకుంటే తప్పకుండా జైలుకి వెళ్తాను. ఉద్యోగం కూడా పోతుంది. మరి అంత పుల్కగాడిలా కనిపిస్తున్నానా? డివోర్స్ ఇస్తున్నా కదా, తీసుకో, హ్యాపీగా ఉండు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు? డివోర్స్ రావడానికి ఇంకా టైం పడుతుంది. ఈలోపు నువ్వు నా జోలికి రావచ్చు. ప్రభు విషయం తేలాక నువ్వు నన్ను ఏమైనా చేయొచ్చు. ఆ రిస్క్ నేను తీసుకోలేను. అది నేను ఇప్పుడు కూడా చేయొచ్చు. నిన్ను చంపి ఆ ప్రభుగాడే చేశాడని వాడి మీద తోసేయచ్చు. ఏమంటావు? ఈసారి కలా కానిద్దామా? నేను ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా చంపుతావా? అమ్ము, నీ కడుపులో నా బిడ్డ పెరుగుతుంది కాబట్టి నేనేం చేయను అనుకుంటున్నావా? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఇంకో దాంతో పడుకొని ఇంకో బిడ్డని కంటాను కావాలంటే. అది పెద్ద మ్యాటరే కాదు. ఆ ప్రభుగాడు ఎక్కడున్నాడో చెప్పు చాలు. కాఫీలో షుగర్ సరిపోయిందా? నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? మైండ్ పోయిందా నీకు? షుగర్ ఇచ్చినప్పుడు తీసుకోవాల్సింది. తప్పు చేశారు. అమ్మూ, నువ్వు లైన్ క్రాస్ చేసేసావు. నాకున్న కోపానికి. నాకు నువ్వంటే భయం లేదు. నీ ప్లేస్లో నేనుంటే ఇలా సోది చెప్తూ కూర్చోను. ఆ ప్రభు యశు ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నారు? ఆస్క్ రవి టు కమ్ అండ్ మీట్ మీ ఇమ్మీడియట్లీ. ఓకే సార్. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. అన్నయ్య వచ్చుంటాడా? ఎవరు లోపలికి రాకూడదు. ప్రభు
బాగుంది. పోలీసులు చేయలేదు. నన్ను క్షమించమ్మా. అది నేను చెప్పాలనే, నువ్వు కాదు. ప్రభు బావా నీకేం కాదు కాదు సార్ వదలండి సార్ వదలండి సార్ బాబాయ్ ప్రభు చూసావులే పోరా పోరా. సార్ కొంచెం డిఐజీ గారిని కుదరదు. అక్కడ వెయిట్ చేయి, మీరు చూసుకోండి. ఓకే సార్. రేయ్, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నువ్వు ఇక్కడి నుంచి జైలుకే వెళ్తావు. అక్కడ నేను నిన్నేం చేసినా అడిగే దిక్కే ఉండదు. సార్ నన్ను చూస్తే భయపడేవాళ్ళ కనబడుతున్నానా? రే రే చెప్తున్నావు కదా, అర్థం చేసుకో. నా మాట వినరా. సార్ సైలెంట్గా ఉండండి. అక్కడ కూర్చోమ్ము. అమ్మో ఇంకెక్కడన్నా కూర్చుంటావా? పర్లేదు, ఇంకా నన్ను అతనేం చేయలేడు. అమ్మో, నేను చెప్పేది విను. ఇక్కడ నా హైయర్ అఫీషియల్స్ అందరూ ఉన్నారు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు. నాతో ఇలా చేయొద్దు. నేను అడుక్కుంటున్నాను, ప్లీజ్. కూర్చోండి, కూర్చోండి. ఇలా నేను నిన్ను ఎన్నిసార్లు అడుక్కున్నాను, నువ్వు ఆగావా? అమ్మో, అసలు నీ మీద చేయొద్దుండకూడదు. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ నాతో ఇలా చేయొద్దు. ప్లీజ్ ప్లీజ్ అమ్ము, ప్లీజ్ అర్థం చేసుకో. నా లైఫ్, నా కెరీర్ మొత్తం పాడైపోతుంది. నా మాట వినము ప్లీజ్. అమ్ము నీకే రవి. సార్ సార్ సారీ సార్. వెయిట్ అమ్ము, ఎందుకు చేసావు ఇదంతా? సార్, నేను మీ ఆఫీస్కి రావడం ఇది ఫస్ట్ టైం కాదు సార్. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇతను నన్ను ఆపాడు అనుకున్నా. కాదు, నేనే ఆగిపోయాను. కానీ ఈసారి ఐ డోంట్ అండర్స్టాండ్. చెప్పు రవి, నువ్వు నన్ను కొడతావా? నిజం చెప్పు రవి, అందరూ ఉన్నారు కదా. నువ్వు నన్ను కొడుతుంటావా లేదా?
మేడం దొరికిందా? ఏంటది? థ్యాంక్స్ కంటే పెద్ద పదం. నేను మీతో నిజం చెప్పాలి మేడం, నేను నా ప్యాలెస్ చాలా మిస్ అవుతున్నా. నీకేమనిపిస్తుంది? మళ్ళీ మనం కలుస్తామంటావా? ఇక్కడ వెయిట్ చేయండి. అవును, నెక్స్ట్ ఏంటి? ఈ ప్రశ్న వచ్చినప్పుడల్లా నాకు భయం వేస్తుంది. ఆ భయమే నాకేది మంచిదో అది నన్ను చేయనిచ్చేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పటి నుంచి నీకంతా మంచి జరుగుతుందిలే. మరి పాప? సరే, ఇప్పుడు బిడ్డొద్దనుకుంటే నువ్వేమీ చెడ్డదాని వైపోవుగా. తెలుసు. ఆకలేస్తుందిలేనే. ఏం తిందని చెప్పు. మార్కెట్ దగ్గర ఒక హోటల్ ఉంటుంది కదా, కలర్ కలర్ లైట్స్ అన్నీ ఉంటాయి. ఎప్పటి నుంచో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నా. వెళ్దామా? సరే, వెళ్దాం. మొత్తానికి వెళ్ళిపోతున్నావు, సంతోషం. నీకెలా తెలుసు? నువ్వు ఇంతకు ముందులా వణికిపోవటం లేదు భయంతో, ధైర్యం వచ్చేసింది. దా కూర్చో. ఆహా, ముక్కు పుట్టాలు అదిరిపోతున్నాయి. తిను. నీకు నేను చేస్తున్న తప్పని ఆ రోజే తెలిస్తే మరి నాకెందుకు చెప్పలేదు? తప్పైనా ఒప్పైనా నీ నిర్ణయం నువ్వే తీసుకోవాలి, అర్థమైందా? ఆహా, బిర్యానీ రచ్చరచ్చే.